మీరు ప్యాకేజ్ తీసుకున్నారు అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏంటి? కార్యకర్తల దగ్గరే మీరు 500 కడితే పవన్ కళ్యాణ్ 1500 కడుతున్నారని చెప్పి తీసుకుని దాంట్లో కార్యకర్తల దగ్గరే 25 కోట్లు మిగుల్చుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఊరుకునే ఏమీ చేయడు అని మీరు నా విశ్లేషణ అదే అసెస్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. అది అంచనా, మీ అంచనా అది. చెప్పండి రైట్. మరి అనాలిసిస్ ఏంటి? అది మీరు అంచనా వేస్తున్నారు, కానీ మీరు తీసుకున్నారు డబ్బులు అంటే మరి అది మీకు మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారితో పట్టుకెళ్ళి మధ్యవర్తిగా ఇచ్చినట్టు మాట్లాడారు మీరు ఇందాక. రైట్. కంక్లూడ్ చేద్దాం. ఇంకా ఒక్క నిమిషం. మీరు చాలా ఆరోపణలు చేశారు కాబట్టి కిరణ్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కిరణ్ గారు కంక్లూడ్ చేయాలి 1 by 1 మీరు. చెప్పండి సార్, చెప్పండి. మీరు 1 by 1 అడగండి, నేను 1 by 1 కంక్లూడ్ చేస్తాను. రైట్. చింతా రాజశేఖర్ గారు అనేది ఏంటంటే ఖచ్చితంగా మీ పార్టీ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారం పరమావధిగా ఉండాలి, కానీ వేరే ఒకరిని దించడానికి మరొకరిని అందలం ఎక్కించడానికి మాత్రమే పనిచేసే టెంట్ హౌస్ పార్టీలా పనిచేస్తోంది అనేది మీకు నచ్చకపోయినా చింతా రాజశేఖర్ గారి ఆయన అనాలిసిస్ ఇది. సార్ ఒకటి, ఈ చింతా రాజశేఖర్ గారు అన్నయ్య అసలు మేము పరిగణలోకి తీసుకోవట్లేదు. లాస్ట్ 4.5 years గా పార్టీ మీద రకరకాలుగా విషం కక్కుతున్నాడు ఆయన. సో ఆయన చెప్పిన మేము అసలు ఇగ్నోర్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, లైక్ మనం డిబేట్ లో ఉన్నప్పుడే ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది పార్టీ నుంచి, వ్యక్తిగత విమర్శలకు స్పందించకండి, కేవలం రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలపైనే మాట్లాడండి అని చెప్పి మాకు ఒక అల్టిమేటం వచ్చింది. కాబట్టి పార్టీ ఆఫీస్ నుంచి ఇటువంటి వ్యక్తులు నా వాట్సాప్ చూస్తే ఆయన్ని మ్యూట్ లో పెట్టుంటాను. నా వాట్సాప్ లో చింతా రాజశేఖర్ గారిని మ్యూట్ లో పెట్టుంటా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆయన ఇదే పని మీద ఉంటాడు. మా పార్టీని విమర్శించడం, మా నాయకుడిని విమర్శించడం. బ్లాక్ చేసి బ్లాక్ లో మీరు అన్నారా లేదా? ఇప్పుడు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా. సో అతని 4.5 సంవత్సరాల నుంచి అతని ప్రయత్నాలు అతను చేసుకుంటున్నాడు, ఎవరు స్పందించట్లా. ప్రతి డిబేట్కి వెళ్ళి ఇదే సోది. 4.5 సంవత్సరాలుగా ఆయన డిబేట్స్ తీసుకుంటే ఇదే ఉంటది. ఆయన వాళ్ళు చెప్పిందే డైలీ అదే, కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ఆయన అడిగింది కాబట్టి ఇంకేమైనా ఉంటే చెప్పండి, స్పందిస్తా. రైట్. గతంలో అన్నారండి, పవన్ కళ్యాణ్ గారే అన్నారు వైసీపీ టీడీపీ 2 ఒకటే 60-40 అని చెప్పి. రైట్. రెండు పెద్ద పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారని చెప్పాను నేను 2019 లో చెప్పారులే, జ్యోతిష్యం చెప్పుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఒక చోట కూడా డిపాజిట్ రాదని చెప్పా. ఎవరు ఆన్సర్స్ కరెక్ట్ అయింది? తెలంగాణలో ఒక దాంట్లో డిపాజిట్ రాదని చెప్పా. ఆ ఆన్సర్స్ కరెక్ట్ అయింది. రైట్. ఒక నిమిషం అండి. నో మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు మిమ్మల్ని నేను కంపెల్ చేయను. ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పమని నేను మిమ్మల్ని కంపెల్ చేయను. మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి నా ప్రశ్న వినండి ఒకసారి. నిన్నటి భేటీలో నేను అసలు ఆయన చెప్పేది ఏం ఫోకస్ కూడా చేయలేదు ఆయన చెప్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు నాకు తెలుసు కాబట్టి. 4.5 సంవత్సరాలుగా ఆయన ప్రయత్నానికి అంటే ఒకటి, ఆయన ప్రయత్నానికి అయితే నేను అభినందిస్తున్నా. ఆయన ప్రయత్నానికి అయితే నేను అభినందిస్తున్నా. ఇప్పుడు మీరు అడగాల్సింది అడగండి. ఓకే. నిన్న అంటే రెండు మిత్రపక్షాల మధ్య భేటీ జరగడం పెద్ద విషయం ఏమీ కాదు. ఫస్ట్ టైం మీట్ అయితే అది విషయం, కానీ నోవాటల్కి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి వచ్చినప్పుడు. అది సెన్సేషనల్, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన రావడం. కానీ ఇప్పుడు రావడం పెద్ద వార్త కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికే చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. దాంతోపాటుగా ఏమేం నిర్ణయం తీసుకున్నారు అని, ఎన్నికలకి ఇంకా టైం లేదు, మార్చిలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఏప్రిల్ అనుకుని మీరు పని చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్యాడర్కి పదే చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఇవాళ యువగళం పాదయాత్ర ముగిసింది ఆల్రెడీ. ఎల్లుండి దీనికి సంబంధించిన ఒక కీలకమైన సభ ఎక్కడ భోగాపురం దగ్గర సభకు కూడా ఏర్పాట్లు చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి రాబోతూ ఉన్నారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడా ఒకే వేదికను పంచుకోబోతూ ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది 2 పార్టీలు సోషల్ మీడియాలోనూ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సభకు వెళ్ళడం లేదు. దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, ఆయన వ్యక్తిగత పనులుండి వెళ్ళడం లేదా, లేదు అంటే వెళితే ఆ పార్టీ వీక్ అవుతుందనే ఉద్దేశమా ఏంటి, ఏం జరిగింది అసలు? దాని గురించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? సార్ ఒకటి,
లోకేష్ గారి పాదయాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మా పార్టీ తరపు నుంచి మా లోకల్ ఇన్ఛార్జ్, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. నేను కూడా 3 రోజుల పాటు నారా లోకేష్ గారితో పాదయాత్రలో నేను తిరిగాను. వెరీ క్లోజ్ గా తిరిగాను. నేను పిఠాపురం నియోజకవర్గం ఎంట్రీ దగ్గర నుంచి తుని కాన్స్టిట్యున్సీ ఎంట్రీ వరకు నేను ఆయనతో పాటే ఉన్నాను, ఆయనతో పాటు తిరిగాను. అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో మా శ్రేణులందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. మా పార్టీ వారాహి మీటింగ్స్ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అవనగడ్డలో, పెడన్లో వాళ్ళు కూడా జెండాలు పట్టుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు. టీడీపీ వాళ్ళే అన్నారు. ఇప్పుడు మీరు వైసీపీ పొరపాటు. కాదు, రమ్మంటే వస్తారు వాళ్ళు. మీరు సార్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు సార్. సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కండవాళ్ళు లేకుండా వస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. మేము చెప్తున్నాం కదా, వచ్చి మాతో మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము వచ్చేస్తాం బాబు, మా నిధులు తినేశారు, మా డబ్బులు రావట్లేదు, మా బిల్లులు రావట్లేదు. ఆయన ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్సీపీ నుంచి గంప కొత్తగా జాయినింగ్స్ ఉంటాయి జనసేనలోకి, టీడీపీలో. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ యువగళం ముగింపు సభకి వస్తారనేది అయితే మా అధిష్టానం నుంచి గాని, మా పార్టీ ఆఫీస్ నుంచి గాని ఎటువంటి కమ్యూనికేషన్ అయినా ఉందా? లేదు. అఫీషియల్ గా ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలని నమ్మవద్దని చెప్పి మేము మా కార్యకర్తలకి చెప్తా ఉన్నాం, మీడియా మిత్రులకి చెప్తా ఉన్నాం, ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యేది ఉంటే పవన్ కళ్యాణ్ గారి అధికారిక ట్విట్టర్ హ్యాండిలో, ఫేస్బుక్ హ్యాండిలో, లేదా ఆయన పేరు మీద ఒక ప్రెస్ నోటో మా పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా మా మీడియా విభాగం వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయకుండా మీలో మీరే స్పెక్యులేషన్స్, వచ్చేస్తున్నారు, ముగ్గురు ఒక స్టేజ్ మీద ఉంటున్నారు అని ఒక హైప్ క్రియేట్ చేసి తర్వాత రానని కూడా ఖండించాలి. ఎక్కడ సోషల్ మీడియా మాత్రమే కాదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని విపరీతంగా అపోజ్ చేసిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఇప్పుడు మరి ఎందుకో మిమ్మల్ని హైలైట్ చేస్తోంది, ఈ వార్తని హైలైట్ చేసింది. స్పెసిఫిక్ గా official news is official news. Official news is something that comes from